తిరుమలలో వచ్చేసి సుపథం కాడ సంవత్సరం పిల్లోళ్ళకి మాత్రం వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళతో 10 ఏళ్ళు లోపల ఉండే పిల్లోళ్ళకి గంటలో అయిపోయే దర్శనం ఉంది. అది ఇక్కడి నుంచే అదిగో అక్కడ రాసినాడు చూడండి, పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్, 1 సంవత్సరంలోపు పిల్లల దర్శనముకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంట. సుపథం కాడ నుంచి గుడికి లెఫ్ట్లో ఉంటుంది చూడండి, మెయిన్ గుడికి ఇది లెఫ్ట్. ఈ లోపల నుంచి పోతే 1/2 కిలోమీటరే. అది మధ్యాహ్నం 12 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 1 సంవత్సరం పిల్లోడు, 10 ఏళ్ళు పిల్లోడు లోపలైతే అమ్మ నాన్న వాళ్ళ నలుగురికి సంవత్సరం లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది సుపథము గుడికి లెఫ్ట్ సైడ్లో అయితే వస్తుంది. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. వరాహస్వామి టెంపుల్ దగ్గర క్యూలో నిలబడకుండా గుడి ఎదురుగా నిలబడితే సంవత్సరం పిల్లోళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి అయితే ఇట్లా వెళ్ళొచ్చండి. క్యూలో నిలబడకుండా వెళ్ళొచ్చు. ఎంత క్యూ ఉన్నా 10 నిమిషాల్లో అయితే బయటకు వచ్చేయచ్చు.